interrupt you, Dayakar garu. Big breaking news. TVK is leading in Tamil Nadu. 46 స్థానాల్లో విజయ్ లీడ్ లో ఉంటే 45 స్థానాలతోటి సెకండ్ ప్లేస్ లో డిఎంకే ఉంది అండ్ 28 స్థానాలతోటి పర్వాలేదు అనిపించుకుంటోంది అన్నా డిఎంకే. అంటే విపరీతమైన యాంటీ ఇన్కంబెన్సీ, అది కూడా స్ప్లిట్ అయినా సరే ఒకవైపు కాకుండా బైపోలార్ ప్రస్తుతానికి నడుస్తోంది. మేబీ అన్నా డిఎంకే సీట్లు కూడా క్లోజ్ కాంటెస్ట్ లో 1-2 టీవీకే విజయ్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. విచ్ మీన్స్ 47 now, 46-47. So Pradeep Gupta, Axis My India prediction is going to correct right now, and today Chanakya Bajaj prediction is going to correct right now. 47 స్థానాల్లో విజయ్ ముందంజలో ఉన్నాడు. మ్యాసివ్ సపోర్ట్ దొరుకుతున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. అయితే రికార్డు క్రియేట్ చేయబోతున్నాడా ఎన్టీఆర్ తర్వాత? ఎన్టీఆర్ తరహాలో ప్రభుత్వ పార్టీని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఒక పార్టీ ఎదగడం అనేది ఒక ఎన్టీఆర్కే సాధ్యమైంది. మళ్ళీ ఆ రికార్డుని ఈరోజు టీవీకి సంబంధం చేస్తుందా అంటే 50. I think it is time to మనం ఇప్పుడు ఒక because he's more into the dance than the dialogue delivery. Dialogue king అంటే రజనీకాంత్ కి ఎక్కువ ఫేమ్ ఉంటుంది. బట్ వేరాజ్ విజయ్ విషయానికి వచ్చేసరికి ఈజ్ ఎ డాన్సింగ్ హీరో. I think we need to do that only. So ఇప్పుడు విజయ్ డాన్స్ చేస్తున్న ఒక యానిమేషన్ విజువల్ మనకి ఇక్కడ అవసరం కనిపిస్తోంది. విజయ్ జననాయకని ఆపినా సరే ఇప్పుడు డాన్స్ చేస్తారు. 50 మాట్లాడుతూ ఉండగా 52-46 చాలా క్లియర్ గా టీవీకే ఈ రోజున ఒక రికార్డు క్రియేట్ చేయబోతోంది. మనకి చాలా స్పష్టంగా కనబడుతోంది. 52 స్థానాల్లో విజయ్ పార్టీ లీడ్లో ఉంటే ప్రధాన ప్రతిపక్షం కావచ్చు లేక అధికార పార్టీ డిఎంకే కావచ్చు, రెండు పార్టీలు పక్కకు జరిగిపోయి 46-30 స్థానాలకి పడిపోయి ఈరోజు ఒక కొత్త ట్రెండ్కి నాంది ప్రస్తావన చేయబోతున్నాడు విజయ్ అన్నది మనకి చాలా క్లియర్గా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ 9 గంటలు వస్తుంది. సెకండ్ రౌండ్కి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. 9:12 నిమిషాలకి 52 స్థానాల్లో టీవీకే పార్టీ లీడ్లో ఉంది. అంటే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఖచ్చితంగా విజయ్ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వెళ్లే పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతోంది. ప్రాథమికంగా అందుతున్నటువంటి నెంబర్స్ ప్రకారం ట్రయాంగులర్ కంటెస్ట్లో విజయ్ అడ్వాంటేజ్ తీసుకునే ఆస్కారం ఉందా? విజయ్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు. బీజేపీ విల్ ట్రై టు బ్రోకర్ పీస్ బిట్వీన్ ఏఐఏడిఎంకే కంబైన్ అండ్ విజయ్. ఎందుకంటే ఆయన దయాకర్ గారు చెప్పినట్టు దెర్ ఇస్ నో రీజన్ వై ఏఐఏడిఎంకే షుడ్ నాట్ సపోర్ట్ విజయ్. 52 + 30 82. 47 కంటే 82 చాలా పెద్ద నెంబర్. సో అండ్ తమిళనాడు యాజ్ ఫార్ యాజ్ ఇన్కంబెంట్ గవర్నమెంట్ లూజింగ్ పాత ట్రెండ్లోకి వచ్చేసినట్టు లెక్క. ఈ విజయ్ 53 ఇప్పుడు 53 సీట్లకు వచ్చారు. అంచేత విజయ్ ఐ థింక్ హీ విల్ మేక్ ఇట్ పుట్ టుగెదర్. 53 + 30 పుట్ టుగెదర్ 83. నాట్ చిరంజీవి, నాట్ అండర్స్టాండ్ వన్ థింగ్. సాయి గారు రవికాంత్ గారు, we need to understand one thing. Tamil Nadu is looking for another change apart from Dravidian two parties. ఒక కొత్త పార్టీ అంటే వాళ్ళకి ఎవరైనా ఒక కొత్త ఫేస్ వస్తే బాగుండు, ఆదరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. డ్యూఓపోలీ ఇస్ బ్రోకెన్. yes of course ఇంతకు ముందు కూడా వచ్చారు, బట్ దే ఆర్ నాట్ ఆన్ సీరియస్ కంటెండర్స్. విజయకాంత్ వచ్చాడు, హీ ఈజ్ నాట్ ఏ సీరియస్ కంటెండర్, isn't it? వైగో వచ్చాడు, ఈజ్ నాట్ ఏ సీరియస్ కంటెండర్. బట్ విజయ్ సచ్ ఏ ఫామ్, బ్యాటింగ్లో కంప్లీట్గా ఫామ్లో ఉన్నప్పుడు ఎవరైనా రిటైర్ అయితే ఎలా ఉంటుంది, అలాగే ఫామ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఎన్నికల్లోకి వస్తే ఎలా ఉంటుందో దట్ ఈజ్ ఇండికేటింగ్ హియర్. సో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయ్ని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ విజయ్ లాగా ఎవరు ఇంతకుముందు రాలేదు కాబట్టి ఇప్పుడు విజయ్కి పట్టం కడుతున్నారు. అంటే వాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకోవడానికి సుముఖంగా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ఎన్ని మంచి పనులు చేసినా డిఎంకే ఏమి బ్యాడ్ పరిపాలన ఏం చేయలేదు. దే డిడ్ వండర్ఫుల్. స్టాలిన్ ఇన్ఫ్యాక్ట్ హూ ఇస్ ద బెస్ట్ సీఎం అని ఒక సర్వే చేస్తే ఇండియాలో హీఈస్ ద థర్డ్ సీఎం. అన్నా డిఎంకే పెట్టిన పథకాలను ఏమి కూడా తీసేయలేదు విజయ్. స్టాలిన్ అమ్మ క్యాంటీన్ని తీసేయలేదు, కంటిన్యూ చేయమన్నాడు. సచ్ ఎ నైస్ పర్సన్. ఈవెన్ దో స్టాలిన్కి వాళ్ళు పట్టం కట్టట్లేదు, యాంటీ ఇన్కంబెన్సీ వైపు వెళ్తున్నారు అంటే రవికాంత్ గారు ఆ విషయం